రమణారెడ్డి గారు మీ టాపిక్ నేను చూశాను. దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి భానుప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు అనుకుంటున్నారు మీరు? అలా మీకు పైన నుండి పెద్దలందరికీ నమస్కారం. ఆయన రద్దు చేసుకోలేదు, మన వెంకటేశ్వర స్వామి వద్దనుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు వద్దు నాయన, 4 గోడల మధ్యన బైబుల్ చదువుకో, 5 ఏళ్ళు మానే రానిచ్చాడుగా వెంకటేశ్వర స్వామి. అంటే ఈ చేసిన అపచారం ఊరికి పోతుందా చెప్పండి? వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆఖరి నిమిషంలో నువ్వు రద్దు చేసుకున్నావంటే అది ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఎంతో మంది కొన్ని వేల మైళ్ళ నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకోపోతారు. అన్ని ప్లాన్ చేసుకొని దర్శనం చేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని అన్ని ప్రోటోకాల్ పెట్టుకొని పోలీసులు బందోబస్తు, ఎయిర్పోర్ట్ లో అంబులెన్స్, నీ ఎస్కాట్ అన్ని పెట్టుకొని నీ కాన్వాయ్ పెట్టుకొని ఆఖరి నిమిషంలో నువ్వు రద్దు చేసుకున్నావు అని చెప్పి నువ్వు చెప్పుకుంటే ఎట్లా? మా స్వామి వద్దనుకున్నా నిన్నని మేము అనుకుంటున్నాం. నీకు ఈ రోజు ఏదో చెప్పాడు, నేను కూడా విన్నాను, ఆయన ప్రెస్ మీట్ మొత్తం విన్నా. 4 గోడల మధ్య బైబుల్ చెబుతున్నాడు. 4 మాడ వీధుల్లో, తిరుమల 4 మాడ వీధుల్లో వచ్చి గోవింద భజన చేస్తావా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు, తిరుమలలో 4 మాడ వీధుల్లో వచ్చి గోవింద భజన చేస్తావా? 4 గోడల మధ్య బైబుల్ కాదు. ఎందుకయ్యా ఈ డ్రామాలు? నేను 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాను 1990 నుంచి. నా 34 ఏళ్ల చరిత్రలో 1 గంట ప్రెస్ మీట్ చూసి 1 నిమిషం కూడా నాకు ఏం అర్థం కాల. ఆయన ఏం మాట్లాడినాడు, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకన్నా అర్థమైందని డౌట్ ఉంది నాకు. ఎందుకోసం ప్రెస్ మీట్ పెట్టావు? ఏం చెప్పాలనుకున్నావు? ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? ఎవరికి ఏం అర్థం కాలేదు. అన్ని అబద్ధాలు, అసత్యాలు. ఏదైనా నిజముందా? నిన్ను ఎవరు రావద్దన్నారు కొండకి? నోటీస్ నేనేమన్నా నిన్ను ఎవరు నోటీస్ ఇవ్వలేదే మీకు ప్రభుత్వం? ఏమి నీతో పాటు ఇక్కడ అల్లరి చేసేదానికి దీన్ని ఆసరాగా తీసుకొని అల్లరి ముఖాలు నీతో నీ వెనకాల ఎక్కడ కుమ్ముక్కయ్యి ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి ఏదో కరుణాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు బయట రాష్ట్రాల నుంచి గుండాలు తెచ్చుకున్నామంట. ఏంది మిమ్మల్ని ధరమంటే గుండాలు కావాలయ్యా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ మీరు ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని తరుముకుందని సిద్ధంగా ఉన్నారే. మేం కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ బంధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. నేను ఒక స్వామి అన్నాడు, అలిపిరి దాటాలంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నన్ను ఎక్కించి తొక్కించుకొని పోవాలి అన్నాడు. చాలదయ్యా, స్వామీజీల దగ్గర నుంచి శాపాలు, ప్రజల నుంచి తిట్లు అవసరమా మీకు? ఇవన్నీ దీనికి అన్నిటికీ కారణం ఏం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చేసిన పాపం కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మీరందరూ కలిసి గూడుపుటాన్ని చేసి తిరుమల పవిత్రతను భంగం కలిగించింది నిజం కాదా? అసలు ఆ టెండర్ డాక్యుమెంట్లు చూపించావు, ఇంత కట్ట చూపించినావు. సుబ్బారెడ్డి వచ్చినాక ఏం సుబ్బారెడ్డి గారు బుద్ధుందా లేదా నీకు? టెండర్ డాక్యుమెంట్స్ లో ఎందుకు మార్పులు చేసావని చెప్పి అడిగావు నువ్వు? ఎందుకు మాడిఫికేషన్స్ చేశారు? అదే అడుగుతున్నా. సుబ్బారెడ్డి గారిని అడగాలి కదా నువ్వు. బోర్డు చైర్మన్ గా నిన్ను పెడితే ఎందుకు మాడిఫికేషన్ చేసినావు? గతంలో ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయాన్ని మేము కొనసాగించామని చెప్తున్నావు. ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం మీరు కొనసాగించరా? ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయాన్ని మీరు కత్తిరించారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసుకొని మాట్లాడయ్యా. ఎవరో రాయిస్తారు, చదివేది కాదు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు చెప్పు? నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకున్నావు, బయట వస్తే హిందూ అంట. అదేందో నాకు అర్థం కావట్లా. ఇంట్లో ఇల్లాలు అదే సినిమా ఉంది, అట్లా కాదు నాయన. మా హిందుత్వం అంటే తెల్లారితో లేచి ఇంట్లో పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మా పండగలు వస్తే ఇంట్లో హారతి ఇచ్చి హిందూ దేవతా విగ్రహాలు ఉండే గది ఉందని ఇంట్లో చెప్పు. నీ దేవుడి గది చూద్దాం రా.